Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is differential equation problem. This is very important, short answer. ఓకే, దీన్ని మనం చూడంగానే మీకు ఏంటంటే MDX ప్లస్ NDY అలా ఉంది కదా, దాన్ని అలా కూడా చేయవచ్చు. కాకపోతే ఒకటే సింపుల్ లాజిక్, ఓన్లీ వన్ ఫార్ములా వీ కెన్ యూజ్ హియర్, డైరెక్ట్లీ సొల్యూషన్ ఇస్ దర్. సి హియర్ MDX ప్లస్ NDY అనేది మీరు పక్కన పెట్టండి కొద్దిసేపు, దాన్ని ఫాలో కాకండి. ఓకే రైట్. సి సొల్యూషన్ given y minus x square into dx plus x square cot y minus x dy equal to 0. Now see y dx minus x square dx plus x square cot y dy minus x dy equal to 0. Now see this term we can write separate terms, y dx minus x dy minus x square dx plus x square cot y dy equal to 0. Now see here y dx minus x dy that equal to see what is that. See here x square dx minus x square cot y dy. Okay, now see here ఇక్కడ dx dy వచ్చేలా రాసుకున్నాను. ఇక్కడ ఏం కామన్ ఉందండి, ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ ఉంది. y dx మైనస్ ఎక్స్ dy ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ కాట్ y dy. ఓకే రైట్. ఈ ఎక్స్ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. y dx మైనస్ ఎక్స్ dy బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డిఎక్స్ మైనస్ కాట్ y dy. ఇప్పుడు మనం ఒక్కటే ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను కదా నేను. ఏ ఫార్ములా అది? u బై v రూల్ ఫార్ములా యూజ్ చేస్తే v స్క్వేర్ v u డాష్ మైనస్ u v డాష్. ఓకే రైట్. సి మరి ఇక్కడ v ఉంటే ఇక్కడ స్టార్టింగ్ v ఉంది, మరి ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉందా? లేదు కదా. సో కాబట్టి ఇక్కడ మైనస్ని కామన్ తీసుకుంటే మనకి మైనస్ని కనుక కామన్ తీస్తే x dy మైనస్ y dx బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు dx మైనస్ కాట్ y dy. ఇక్కడ చూడండి x ఇది డెరివేటివ్, ఇది u అన్నమాట. అంటే u అనే ప్లేస్లో అక్కడ y ఉంది. ఓకే, ఇక్కడ u అనే ప్లేస్లో ఇక్కడ ఏముందన్నట్టు y. డాష్ అంటే dy కదా, డెరివేటివ్ కదా డాష్ అంటే. ఓకే రైట్. నౌ సి దట్ ఇంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డాష్ మీన్స్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఏమని? ఆర్ డి ఆఫ్ u బై v ఈక్వల్ టు, ఓకే ఏమని రాస్తాం, v స్క్వేర్ v dy dx, dy dx అయితే dx అని పెట్టండి, dy అయితే dy అక్కడ విత్ రెస్పెక్ట్ ఏదైతుంది, లేదా d ఆఫ్ u అని రాసినా సరిపోతుంది. d ఆఫ్ u అని రాయండి, సింపుల్గా అర్థమైపోతుంది మీకు ఇంకా. ఓకే u d ఆఫ్ v డెరివేటివ్ ఆఫ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ని పెడుతున్నాను ఇక్కడ. రైట్. ఏముండాలి మరి? u అంటే ఏంటిది? y కదా, y బై x దట్ ఈక్వల్ టు dx మైనస్ కాట్ y. ఒకటే ఫార్ములా యూజ్ చేశాను అంతే, ఇది ఒకటే. ఇక ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. సార్ ఎలా గుర్తుపట్టాలి? మీరేమో MDX ప్లస్ NDY చేయొద్దన్నారు, మరి ఎలా గుర్తుపట్టాలంటే ఒకటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఎక్స్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది, దాన్ని డివైడెడ్ బై చేసినామంటే ఆటోమేటిక్గా మనకి u బై v రూల్ అనే ఫామ్ వస్తుంది. అదొక్కటే లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రైట్. మైనస్ ఇంటగ్రల్ డెరివేటివ్ y బై x ఓకే దట్ ఈక్వల్ ఇంటగ్రల్ dx మైనస్ ఇంటగ్రల్ కాట్ y dy ప్లస్. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడు కూడా డెరివేటివ్కి ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఏమవుతుంది? ఇంటగ్రేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ ఉంది, ఏ ఇన్వర్స్ అంటే ఎలా రాస్తాం? a ఇంటూ 1/a అని రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది 1 కదా. సో కాబట్టి ఇక్కడ డెరివేటివ్కి ఇంటిగ్రేషన్ బోత్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఇది మా ఫంక్షన్ మాత్రమే మిగులుతుంది. ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇంటగ్రేషన్ dy dx f ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు f ఆఫ్ x. ఇది సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సార్ మరి ఒకటే ఫార్ములా అన్నారు, ఇదంటే ఏంటంటే ఇది బేసిక్ అండి, మీకు తెలియని వాళ్ళ కోసం అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను. ఓకే రైట్. మైనస్ y బై x ఈక్వల్ ఇంటగ్రల్ dx ఏమవుతుంది? x అవుతుంది. మైనస్ ఇంటగ్రల్ కాట్ y ఏమవుతుంది? మైనస్ కోసికెంట్ స్క్వేర్ y అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కోసికెంట్ స్క్వేర్ y. ఓకే ప్లస్ c. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్తో మల్టిప్లై చేసాం అనుకో, y ఈక్వల్ టు మైనస్ x ఇంటూ x ప్లస్ కోసికెంట్ స్క్వేర్ y ప్లస్ c.
ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.